పిల్లలు, మనం నిత్య జీవితంలో అనేక రకాలైన పదార్థాలను వాడుతూ ఉంటాం. పదార్థాలతో మనము కొన్ని వస్తువులను కూడా తయారు చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మనం ప్రధానంగా ఇప్పుడు వాడే వస్తువులు ఏ పదార్థాలతో తయారవుతున్నాయి? గత 30-40 సంవత్సరాల క్రితం మనకు తయారయ్యే వస్తువులు ఏ పదార్థాలతో తయారయ్యాయి? మనం ఒక జాబితాను తయారు చేసుకుందాం. ఇప్పుడు వాడే పదార్థాలు గత 30-40 సంవత్సరాల క్రితం వాడే పదార్థాలు వేరుగా ఉన్నాయేమో పరిశీలించండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ప్లాస్టిక్ అనే ఒక పదార్థాన్ని మనం ఇప్పుడు వాడుతున్నాం. 30-40 సంవత్సరాల క్రితం ఆ ప్లాస్టిక్ను వాడారేమో మీకు తెలుసా? కావాలంటే మీ అవ్వగారినో మీ తాతగారినో ఒకసారి అడగండి. వారి చిన్నతనంలో ప్లాస్టిక్ను చూసారేమో ఒకసారి అడగండి. అంటే ఆ కాలంలో మనకు ప్లాస్టిక్ లేదు. అంటే శాస్త్ర సాంకేతిక విజ్ఞానము రోజు రోజు పెరిగే కొద్దీ మనకు కొత్త కొత్త పదార్థాలు వచ్చి చేరుతున్నాయి. వాటితో మనము చవకగా అతి బాగా చవకగా ఉండే విధంగా, అదేవిధంగా మనకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనము వస్తువులను మనము తయారు చేసుకుంటూ ఉన్నాం. అలాగే మనము ప్రతిరోజు రకరకాల ఇంధనాలను, శక్తులను వాడుతూ ఉన్నాం. ఏ శక్తులను మనము వాడుతున్నామో ఒకసారి మనం గమనిద్దాం. ఇప్పుడు మనం విద్యుత్ శక్తిని వాడుతున్నాం. అదేవిధంగా డీజిలు, కిరోసిను ఇలాంటివి వాడుతున్నాం. అదేవిధంగా మనము రసాయన శక్తిని కూడా మనం వాడుతూ ఉన్నాం. ఈ మామూలుగా మనం వాడే పెట్రోలు, డీజిలు, కిరోసిను ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదేవిధంగా మనము ఒక 50 సంవత్సరాల క్రితమో ఒక 100 సంవత్సరాల క్రితానికో వెళ్ళినట్లయితే ఆ కాలంలో ఈ డీజిలు, కిరోసిను, పెట్రోలు, ఈ ప్లాస్టిక్ పదార్థాలు, అదేవిధంగా విద్యుత్తు ఇవన్నీ ఉన్నాయా? లేవనే సమాధానం వస్తుంది మనకు. అలాంటప్పుడు ఇవన్నీ మనకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ కాలంలో ఇంధనంగా మనం ఏం ఉపయోగించేవాళ్ళం? ప్రధానంగా ఆ కాలంలో ఇంధనంగా మనం ఏం ఉపయోగించేవాళ్ళం అంటే ఏదైనా తక్కువ ఇంధనం, అంటే ఏదైనా మనము దీపాలు అలాంటివి వెలిగించాలంటే మనము నూనెను వాడేవాళ్ళం. కొంచెం ఎక్కువ ఇంధనం కావాలంటే మనము కట్టెలను మండించేవాళ్ళం, లేదంటే మనము బొగ్గును తీసుకునేవాళ్ళం. కానీ ఈ కాలంలో అలా కాదు. మనకు నేల బొగ్గు వస్తూ ఉంది. పెట్రోలియం నుంచి మనం అనేక రకాలైన పదార్థాలను తీసి మనం ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఈరోజు అతి ప్రధానమైన నేల బొగ్గు, పెట్రోలియము, వాటి యొక్క ఉప ఉత్పత్తుల గురించి మనము ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం మనకు నేల బొగ్గు మరియు పెట్రోలియం. ఇప్పుడు పిల్లలు, ఈరోజు మనము కొన్ని సందర్భాలు తీసుకుందాం. ఆ సందర్భాల్లో మనము ఎటువంటి వస్తువులను వాడతాం? ప్రస్తుతము ఆ వస్తువులు ఏ పదార్థాలతో తయారవుతున్నాయి? గత 20 నుంచి ఒక 40 సంవత్సరాల మధ్యలో అవి ఏ పదార్థాలతో తయారయ్యేవి ఒకసారి మనం గమనిద్దాం. నేను మిమ్మల్ని కొన్ని సందర్భాలు చెప్తాను. ఆ సందర్భాల్లో ఒక 30-40 సంవత్సరాల మధ్యలో ఏ పదార్థాలతో ఆ వస్తువులు తయారయ్యేవి, ప్రస్తుతము ఏ పదార్థాలతో ఆ వస్తువులు తయారవుతున్నాయో మనం గమనిద్దాం. ఇప్పుడు మీకు ఒక పట్టికను నేను ఇక్కడ చూపిస్తాను. ఒక సందర్భం. ఈ సందర్భంలో మనము ఆవకాయ జాడిని మనము ఒక 30-40 సంవత్సరాల క్రితం మనము మట్టి కుండల్లో ఉంచేవాళ్ళం. ప్రస్తుతము మనకు ప్లాస్టిక్ ప్యాకెట్లలో అది లభ్యమవుతా ఉంది. అదేవిధంగా మరొక సందర్భం చూడండి. మన ఇంట్లో వాడే పైపులు. ఒకప్పుడు లోహపు పైపులు ఉండేటివి, అంటే ఇనుముతో మనం పైపులు తయారు చేసేవాళ్ళం. ఇప్పుడు పీవీసీ పైపులు వస్తున్నాయి. పీవీసీ అంటే ఏంటో ఇక్కడ గమనించారా? పాలీ వినైల్ క్లోరైడ్ అంటాం దీన్ని. ఇది కొత్తగా మనము తయారు చేసిన కొత్తగా పదార్థం అనమాట. ఇది వంట ఇంధనం. చూడండి, వంటకు ఒకప్పుడు బొగ్గును, వంట చెరుకును మనం వాడేవాళ్ళం. కానీ ఇప్పుడు మనందరికీ కిరోసిన్ స్టవ్లు, ఎల్పీజీలు వచ్చాయి. ఎల్పీజీ అంటే ఏంటి? లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం మనకు ఎన్ని పదార్థాలు అందుబాటులో ఉండేటి ఒకసారి గమనించండి. ఒక జాబితాను తయారు చేసుకుందాం. ప్లాస్టిక్ ఉంది, అదేవిధంగా పాలథీన్ కూడా ఉంది, అదేవిధంగా పీవీసీ పైపులు ఉన్నాయి. గమనించారా? ఇవన్నీ ప్లాస్టిక్, పాలథీను, పీవీసీ పైపులు ఇవన్నీ మనకు ఎక్కడి నుంచి లభిస్తున్నాయి? పెట్రోలియం నుంచే లభిస్తున్నాయి. సరే, మనం ఏం చేద్దామంటే ఎల్పీజీ గ్యాస్ కూడా మనకు వచ్చేసింది. పూర్వం ఎల్పీజీ గ్యాస్ లేదు మనకు. ఇప్పుడు 50 సంవత్సరాల క్రితం మనకు ఏ పదార్థాలు అందుబాటులో ఉండేటివి చూద్దాం. స్టీల్ పాత్రలు అందుబాటులో ఉండేటివి. ఇంకా చెప్పండి. కిరోసిన్ ఆ కాలంలో అందుబాటులో ఉండేది. అదేవిధంగా డీజిల్ కూడా ఆ కాలంలో
మనకు అందుబాటులో ఉండే డీజిల్, పెట్రోల్ ఇవన్నీ మనకు 50 సంవత్సరాల క్రితం నుంచి మనకు అందుబాటులోకి వచ్చాయి. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకా వెనక్కి వెళ్దాం. అంటే దాదాపు 100 సంవత్సరాల క్రితం ఏమేమి అందుబాటులో ఉండేవి చూద్దాం. మట్టి పాత్రలు అందుబాటులో ఉండేటివి, ఇంకా మనకు లోహపు పాత్రలు కూడా అందుబాటులో ఉండేవి. అంటే లోహపు పాత్రలు అంటే ఇత్తడి, కంచు, రాగితో చేసిన లోహాలతో చేసిన పాత్రలు అందుబాటులో ఉండేవి. అదేవిధంగా గాజు కూడా మనకు చాలా కాలం నుంచి తెలుసు. గాజు పాత్రలు కూడా మనకు అందుబాటులో ఉండేవి. చెక్క పాత్రలు కూడా మనకు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు మీరు ఇలా గమనిస్తే మనము గత పూర్వకాలంలో ఎటువంటి ఉపయోగించేవాళ్ళం, ప్రస్తుతం ఎటువంటి ఉపయోగిస్తున్నాం. అంటే పదార్థాలను మనము కొత్త పదార్థాలను నూతనంగా మనం తయారు చేసుకొని వాటి నుంచి మనం రకరకాల వస్తువులను మనం తయారు చేసుకుంటూ ఉన్నాం. అంటే ఇక్కడ మనకు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పెరిగే కొద్దీ మనకు ప్రతిరోజు కొత్త పదార్థాలు వస్తున్నాయి. వాటి నుంచి మనము వస్తువులను రోజు నిత్య జీవితంలో వాడే వస్తువులను మనం తయారు చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు మనము ఇంకొక సందర్భాన్ని కూడా పరిశీలిద్దాం. ఈ పదార్థాలను గురించి వివరించే శాస్త్రాన్ని మనము విజ్ఞాన శాస్త్ర శాఖను మనము పదార్థ శాస్త్రం అంటాం. దీన్ని మెటీరియల్ సైన్స్ అని ఇంగ్లీష్లో అంటారు. ఇది చాలా ప్రాముఖ్యత ఉన్న శాస్త్రం. అంటే ప్రస్తుతము మనము మీరు గమనించారంటే శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ప్రతిరోజు కొత్త వస్తువులను మనకు పరిచయం చేస్తూ ఉంది. దాంట్లో కొత్త పదార్థాలను వాడుతున్నారు. కాబట్టి ఈ మెటీరియల్ సైన్స్ అనేది ఈ కాలంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకునింది. ఇప్పుడు మనం గమనిస్తే పదార్థాలు చూద్దాం. ఇక్కడ ఇది ఎట్లా లభ్యమవుతుందో చూద్దాం. గాజు ఎలా లభ్యమవుతుంది? గాజును, ఇసుకను, ఇతర పదార్థాలను కరిగించి చల్లార్చితే గాజు మనకు తయారవుతుంది. కలప ఎక్కడి నుంచి తయారవుతుంది? మనకు చెట్ల నుంచి మనకు కలపను తయారు చేస్తాం. అంటే కలపను చెట్ల నుంచి తీసుకుంటాం. ప్లాస్టిక్లు మనకు పెట్రో రసాయనాల నుంచి మనం ప్లాస్టిక్లను సేకరిస్తాం. గమనించారా? అదేవిధంగా మీరు గమనిస్తే పెట్రోలియం నుంచి పొందే ఉపయుక్తమైన పదార్థాలను మనం పెట్రో రసాయనాలు అంటాం. అంటే పెట్రోలియం నుంచి మనం ఏ పదార్థాలను మనం తీస్తాము అంటే చాలా పదార్థాలను పెట్రోలియం నుంచి తీస్తాం. ఉదాహరణకు మనం ఉపయోగించే రకరకాలైన జిగుర్లు మీరు గమనించారా? ఇప్పుడు కొత్త జిగుర్లు వచ్చాయి. అవన్నీ పెట్రోలియం నుంచి తీసేటివి. అదేవిధంగా మనకు ఎరువులు, ప్లాస్టిక్లు, రబ్బరు, తర్వాత అనేక రకాలైన పెయింట్లు, మనము వాడే అనేక రకాలైన సెంట్లు, ఈ తర్వాత మన దారాలు. పూర్వకాలం అయితే మనకు నూలు దారమే ఉండేది. ఇప్పుడు లైలాను, టెర్లీను, డెకరాను అనే రకరకాల దారాలు వస్తున్నాయి. వాటితో రకరకాల దుస్తులు కూడా తయారు చేస్తున్నారు. ఇవన్నీ పెట్రోలియం నుంచి మనం పొందే ఉపయుక్తమైన పదార్థాలే. వీటన్నిటిని మనం ఏమంటామంటే పెట్రో రసాయనాలు అంటాం. అలాగే ఒకప్పుడు మనము సాధారణంగా ఏం వాడేవాళ్ళము అంటే ఇంట్లో వంట చేసుకోవాలంటే ఏం వాడేవాళ్ళము? పొయ్యి వాడేవాళ్ళం. దాని స్థానంలో ఏమొచ్చింది మనకు? తర్వాత కిరోసిన్ స్టవ్ వచ్చింది. కానీ ఇప్పుడు మనం ఏం వాడుతున్నాము? గ్యాస్ పొయ్యి వాడుతున్నాం. అంటే ఎల్పిజి సిలిండర్తో ఉన్న దాన్ని మనం వాడుతున్నాం. ఈ ఎల్పిజి అనేది కూడా మనకు పెట్రోలియం నుంచి మనం తీసుకున్నదే అన్నమాట. ఇప్పుడు మనము పూర్వము మీరు బొగ్గుతో నడిచే రైళ్లను చూసింటారు. అంటే ఇప్పుడు బొగ్గుతో నడిచే రైళ్లు లేవు. ఇప్పుడు రైళ్లన్నీ మనకు కరెంటుతోనూ డీజిల్తోనూ నడుస్తున్నాయి. మనం పరిశీలించినట్లయితే ఒక 250 నుంచి 300 సంవత్సరాల వరకు మాత్రమే బొగ్గును మన అవసరాలు తీరుస్తుంది. అంటే 19వ శతాబ్దము ప్రారంభంలో మొదటిసారిగా మనం గమనించినట్లయితే పారిశ్రామిక విప్లవం వచ్చింది. ఈ పారిశ్రామిక విప్లవం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మనకు బొగ్గు అవసరం చాలా పెరిగింది. అప్పటి నుంచి మనము బొగ్గును వెలికి తీస్తూ ఉన్నాం. బొగ్గు గనుల నుంచి వెలికి తీస్తూ ఉన్నాం. అంటే మనము ఈ బొగ్గును వెలికి తీస్తూ ఉంటే కొన్ని రోజులకు బొగ్గు పూర్తిగా అయిపోయే అవకాశం ఉంది. అంటే 250 నుంచి 300 సంవత్సరాల వరకు మాత్రమే బొగ్గు మన అవసరాలను తీరుస్తుంది. తర్వాత బొగ్గు అనేది మనకు భూమిలో లేకుండా పోయే అవకాశం ఉంది. ఈ బొగ్గును మనం నేల బొగ్గు అంటాం. అంటే కర్ర బొగ్గు వేరుగా ఉంటుంది, నేల బొగ్గు వేరుగా ఉంటుంది. కర్ర బొగ్గు అంటే మనం కర్రలను కాల్చినప్పుడు వచ్చే బొగ్గు కర్ర బొగ్గు. నేల బొగ్గు అంటే మనము నేలను తవ్వి లోపల ఉన్న బొగ్గును బయటికి తీస్తాం, దాన్ని మనం నేల బొగ్గు అంటాం. ఇప్పుడు 19వ శతాబ్దంలో ఉన్న పారిశ్రామిక విప్లవము ప్రారంభమైన తర్వాత దాదాపు 1950 వరకు మనం విద్యుత్ శక్తిలో 50% వరకు మనం బొగ్గు నుంచే మనము తయారు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయి కాబట్టి జల విద్యుత్తును, తర్వాత
మనకు అణు విద్యుత్తును ఇలాంటి వాటి గుండా మనం విద్యుత్తును రకరకాలుగా మనం పొందుతున్నాం. అంటే సాంప్రదాయేతర ఇంధన వనరులైన పవన విద్యుత్తును ఇలాంటి వాటి నుంచి కూడా మనము విద్యుత్తును పొందడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని మీరు చూడండి. ఈ థర్మల్ విద్యుత్ కేంద్రంలో మనకు ప్రధానంగా మనము బొగ్గును ఉపయోగిస్తాం. ఈ బొగ్గును బాగా చూర్ణంలాగా చేసి దానిని మనము ఎక్కడికి పంపిస్తున్నాము? ఒక బాయిలర్లోకి పంపిస్తున్నాం. ఆ బాయిలర్ను మీరు గమనించినట్లయితే ఈ బాయిలర్ చూడండి, మండుతూ ఉంది, బాగా బొగ్గు మండుతూ ఉంది. దీనిలోకి మనము నీటిని పంపిస్తాం. ఆ నీరు ఏమవుతుంది? నీటి ఆవిరిగా మారి బయటకు వచ్చేస్తుంది. ఈ నీటి ఆవిరి ద్వారా మనం ఏం చేస్తామంటే ఇక్కడ టర్బైన్ తిప్పుతాం. దానికి ఒక ఏసీ డైనమో బిగించబడి ఉంది. ఈ ఏసీ డైనమో నుండి మనకేమవుతుందంటే విద్యుత్తు మనకు బయటికి వస్తూ ఉంది. ఈ విధంగా మనము థర్మల్ విద్యుత్తు కేంద్రంలో ప్రధానంగా మనం ఇది చూడవచ్చు. అంటే బొగ్గు ద్వారానే మనం థర్మల్ విద్యుత్తును మనము సరఫరా చేస్తాం. బొగ్గే కాకుండా మనకు డీజిల్ ఇలాంటి వాటి నుంచి కూడా మనము విద్యుత్తును పుట్టించవచ్చు. కానీ మన దేశంలో ఎక్కువగా బొగ్గు నుంచే మనం విద్యుత్తును మనం పొందుతూ ఉన్నాం. ఇదే కాకుండా జల విద్యుత్ కేంద్రాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ మనము బొగ్గును ఉపయోగించి థర్మల్ విద్యుత్తును ఏ విధంగా ఉత్పత్తి చేస్తామో మనం ఇక్కడ పరిశీలిస్తాం. ఇక్కడ మనము గమనించినట్లయితే నేల బొగ్గు అనేది ఏ విధంగా ఉంటుంది ఒకసారి మనం ఈ చిత్రంలో గమనించవచ్చు. కట్టె బొగ్గు ఎలా ఉంటుందో మనం ఈ చిత్రంలో గమనించవచ్చు. నేల బొగ్గు అనేది మనకు నేల నుంచి తవ్వి తీసిన బొగ్గు. కర్ర బొగ్గును మనం ఏం చేస్తామంటే కట్టెలను కాల్చినప్పుడు వచ్చే బొగ్గు. ఈ రెండు మనము తేడాలను మనం గమనించాలి. అదేవిధంగా సహజ వాయువు కూడా ఒక ముఖ్యమైన ఇంధనమే. సహజ వాయువు ఎక్కడ లభిస్తుంది అంటే సహజ వాయువు అనేది మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకు కొన్ని ఇక్కడ అభేద్యమైన రాళ్ళు ఉన్నాయి. అంటే సముద్రం కింద అభేద్యమైన రాళ్ళు ఉంటే అక్కడ మనకు సహజ వాయువు లభిస్తుంది. ఈ సహజ వాయువులను మనము గమనించిన తర్వాత వాటిని రకరకాల పద్ధతుల్లో బయటికి తీస్తాం. సహజ వాయువు కూడా చాలా ముఖ్యమైనది. ఇది పెట్రోలియంతో కలిసి ఉండే అవకాశం ఉంది. కొన్నిసార్లు పెట్రోలియంతో కలవకుండానే ఇది ఒక్కటే ఉండే అవకాశం ఉంది. సహజ వాయువును మొదట ఏం చేసేవారంటే దీనిని ఉపయోగించుకోవడం తెలియదు కాబట్టి దీన్ని బయటికి వదిలేసేవాళ్ళు. బయటికి వదిలేయడం అంటే మనము మీరు బయటికి వదిలేస్తే అది వాతావరణంలో కలిసిపోయేది. అలాగే మనము సహజంగా మన ఇంటి దగ్గరే ఉపయోగించుకునే మరొక వాయువు ఉంది. దీన్ని చూసారా మీరు? ఇది బయోగ్యాస్ ప్లాంట్. ఈ బయోగ్యాస్ ప్లాంట్లో మనం ఏం చేస్తున్నామంటే పేడను పోస్తున్నాం. పేడను పోయడం వల్ల ఇది ఏమవుతుంది? ఈ ఒక రకమైన వాయువును విడుదల చేస్తుంది. ఈ వాయువు మీథేన్ వాయువు. ఈ మీథేన్ వాయువును బయటికి తీసుకొచ్చి దీనితో మనము వంటకు ఇంధనంగా దీన్ని వాడుకోవచ్చు. అదేవిధంగా బయోగ్యాస్తో మనము దీపాలు వెలిగించుకోవచ్చు. అదేవిధంగా చిన్న చిన్న యంత్రాలను కూడా అంటే చిన్న చిన్న మోటారు ఇలాంటి వాటిని కూడా మనము దీని ద్వారా మనము నడుపుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించండి, బయోగ్యాస్ ప్లాంట్తో మనము ఏం చేస్తున్నామో ఇలాంటి ప్లాంట్లను మనము విరివిగా నెలకొల్పడం వల్ల మనము ఈ వంట అంటే ఇంధనం అవసరాలను అంటే పెట్రోలియం మీద ఎల్పిజి మీద ఆధారపడే వాటిని మనం బాగా తగ్గించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా బయోగ్యాస్ ప్లాంట్ గురించి మనము గమనిస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే పేడ లాంటి వాటిని తీసుకున్నాం. ఒక పేడనే కాదు, మానవ వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలను కూడా నుంచి కూడా మనం బయోగ్యాస్ను బయటికి తీయవచ్చు. ఇక్కడ మనము దానిని ఒక ట్యాంక్లోకి పంపిస్తున్నాం. ఆ ట్యాంక్ నుంచి మనకేమవుతుందంటే ఈ మీథేన్ వాయువు బయటికి వస్తుంది. ఈ మీథేన్ వాయువు వచ్చిన వాయువును మనము ఒక చోట స్టోర్ చేస్తాం, ఒక చోట నిల్వ ఉంచుకుంటాం. నిల్వ ఉంచుకున్న వాయువును మనం రకరకాల వాటికి ఉపయోగించుకోవచ్చు. అంటే వంటకు ఉపయోగించుకోవచ్చు, లేదంటే ఇతర ఇంధనంగా కూడా దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీనిని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని నెలకొల్పడం వల్ల మంచి ఎరువును పొందవచ్చు. అదేవిధంగా అక్కడ వారి వంట అవసరాలను తీర్చవచ్చు. ముఖ్యంగా వాళ్ళను అడవులు నరికివేయకుండా కూడా మనం ఈ బయోగ్యాస్ వల్ల మనకు ఉపయోగం ఉంది. ఇప్పుడు మనము సహజ వాయువు గురించి మనం తెలుసుకొని ఉన్నాం. సహజ వాయువును మొదట ఊరికి వదిలేసేవారు లేదా మండించేవాళ్ళు. తర్వాత దాని అవసరాలు బాగా తెలుసుకున్న తర్వాత
ఈ సహజ వాయువును కూడా మనకు రకరకాలుగా ఉపయోగించడం మొదలుపెట్టారు. ఉదాహరణకు ఎలా ఉపయోగిస్తున్నారో మనం గమనించినట్లయితే, ఇప్పుడు మనము సిఎన్జితో నడిచే వాహనాలను మనము అక్కడక్కడ గమనిస్తూ ఉంటాం. ఈ ఆటోను మీరు బాగా గమనించినట్లయితే ఈ ఆటో మీద మనకు ఒక విధమైన రంగును వేశారు. ఈ రంగు ఆకుపచ్చ రంగు కదా, అంటే ఈ వాహనము సిఎన్జితో నడుస్తూ ఉంది అని. అంటే సిఎన్జి అంటే దీన్ని ఏమంటామంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, అంటే సంపీడ్యం చెందించిన సహజ వాయువు అంటాం. అంటే మనకు సహజ వాయువును మనం తీసినప్పుడు దాన్ని సంపీడ్యం చెందించి ఇలాగా సిలిండర్లలో నిల్వ ఉంచి మనం ఇలాంటి వాహనాలు నడుపుతాం. మీరు బాగా గమనించినట్లయితే ఇటువంటి వాహనాలు మనకు దారులలో అంటే బస్సులు, ఆటోలు ఇవన్నీ నడుస్తున్నాయి. చాలా చోట్ల ఈ సిఎన్జితో నడిచే వాహనాలు ఉండడం వల్ల మనకు కాలుష్యం అనేది ఉండదు. కాబట్టి మనం ఇలాంటి వాటిని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మీరు నేలబొగ్గు ఏ విధంగా ఏర్పడుతుందో ఒకసారి మనం గమనిద్దాం. నేలబొగ్గు ఏ విధంగా ఏర్పడుతుందో మీరు గమనించినట్లయితే మనకు తడి ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలులో మనకు పెద్ద పెద్ద అరణ్యాలు ఇవన్నీ ఉండేటివి. అంటే కొన్ని వైపరీత్యాల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల, భూకంపాల వల్ల ఇవన్నీ ఏమవుతాయంటే భూమి లోపలికి వెళ్ళిపోతాయి. భూమి లోపలికి వెళ్ళిపడి వాటి మీద మట్టి కప్పబడుతుంది. మట్టి కప్పబడి అది గాలి అనేది లోపల లేకుండా, అంటే ఆక్సిజన్ అనేది అక్కడ ఉండదు కదా, ఆక్సిజన్ అనేది అక్కడ లేకుండా ఉండడం వల్ల అది కొన్ని రోజుల పాటు ఏమవుతుందంటే అది బొగ్గుగా మారుతుంది. అంటే ముఖ్యంగా వృక్ష అవశేషాలే దీంట్లో ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు బాగా గమనించినట్లయితే ఈ బొగ్గు ఎక్కడ ఏర్పడుతుంది, నేల లోపల ఏర్పడుతుంది అనేది మీరు ఇక్కడ గమనించాలి. వీటిని ఏం చేస్తారంటే మనము గనుల ద్వారా నేల బొగ్గును మనము బయటికి తీసుకొని మన అవసరాలకు వాడుకుంటూ ఉంటాం. మనం ముందుగానే చెప్పాము, నేల బొగ్గు అనేది మనకు పరిమితంగా ఉంటుంది. దీనిని మనము ఎక్కువగా బయటికి తీసామనుకోండి కొన్ని రోజులకు నేల బొగ్గు అనేది అయిపోతుంది. కాబట్టి నేల బొగ్గును మనం పరిమితంగా మాత్రమే బయటికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేల బొగ్గు వల్ల మనము ప్రధానంగా మనము గమనించినట్లయితే నేల బొగ్గు తర్వాత పెట్రోలియం. పెట్రోలియం అనేది ఎట్లా ఏర్పడుతుందో మీరు ఒకసారి గమనించాలి. పెట్రోలియం ఎట్లా ఏర్పడుతుంది? పెట్రోలియం అనేది కూడా నేల బొగ్గులాగే మనము భూమి లోపల నుంచి బయటికి తీస్తాం. అంటే మొదట ఒక ఫ్రాంక్టన్ అనే కొన్ని జీవులు ఉండేటివి. మీరు ఈ చిత్రంలో గమనించినట్లయితే ఈ ఫ్రాంక్టన్ అనే జీవులు తమ సూక్ష్మమైన నూనె బిందువులను ఇవి కలిగి ఉండేటివి. ఇవి ఎక్కడ ఉండేటివి అంటే ప్రధానంగా నదీ తీర ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో ఒకప్పుడు బాగా నివసించేవి. ఇవి చనిపోయిన తర్వాత భూమి లోపలికి వెళ్ళబడ్డాయి. భూమి లోపలికి వెళ్ళబడి అక్కడ భూమి యొక్క పొరలు వాటిని కప్పడం చేత లోపల చాలా కాలము, అంటే అధిక ఉష్ణోగ్రత పీడనాల వల్ల చాలా కాలము అక్కడ ఉండడం వల్ల అవి ఏమయ్యాయంటే రసాయన మార్పులకు గురై అది ఒక విధమైన చమురుగా రూపాంతరం చెందాయి. ఆ చమురునే మనము పెట్రోలియం లాగా బయటికి తీస్తున్నాం. ఇప్పుడు మనము పెట్రోలియం ఏ విధంగా ఏర్పడుతుంది అనే దాన్ని మనము గమనిద్దాం. ఇప్పుడు ఈ చిత్రంలో మీరు పెట్రోలియం ఏర్పడే విధానాన్ని మనం ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ కొన్ని ప్రాంతాలు చూడండి. ఇది నదీ తీర ప్రాంతం కానీ సముద్ర తీర ప్రాంతం కానీ మనం అనుకోవచ్చు. ఇక్కడ మనం అనుకున్న ఫ్రాంక్టన్ అనే జీవులు ఇక్కడ నివసిస్తున్నాయి. ఇవి ఏం చేస్తాయంటే కొన్ని రోజుల తర్వాత అవి చనిపోయిన తర్వాత వాటి అవశేషాలన్నీ కిందికి వస్తున్నాయి. కిందికి వచ్చిన తర్వాత అవి ఏం చేస్తాయి, కింద నేల కిందికి చేరిన తర్వాత వాటి మీద నేల కప్పబడిపోతుంది. అంటే మట్టి ఇలాంటివన్నీ కప్పబడిపోతాయి. భూమి లోపల మనకు తెలుసు అధిక ఉష్ణోగ్రత పీడనాలు ఉంటాయి. అదేవిధంగా భూమి లోపల గాలి కూడా ఉండదు. ఈ ఫ్రాంక్టన్ జీవులు ఏమవుతాయంటే కొన్ని రసాయన మార్పులకు గురి అవుతాయి. గురి అదే మనకు పెట్రోలియం లాగా ఏర్పడుతుంది. ఇప్పుడు మనకు పెట్రోలియం సహజ వాయువులు మనం ప్రధానంగా మన రాష్ట్రంలో ఎక్కడి నుంచి తీస్తున్నాం మీరు గమనించండి. మన కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతంలోంచి మనము సహజ వాయువు పెట్రోలియంలను బయటికి తీస్తున్నాం. అలాగే అస్సాము, త్రిపుర, ముంబై ఇలాంటి చోట్ల నుంచి మనం తీస్తున్నాం. ఇవి అక్కడ ఏర్పడడానికి ఇలా ముందు జరిగి ఉంటుందన్న విషయం మీరు తెలుసుకొని ఉండాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ పెట్రోలియంతో పాటు మనకు సహజ వాయువు కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే కింద వైపు మనకు పెట్రోలియం ఉంది, దానిపైన మనకు సహజ వాయువు కూడా ఉంది. దీనిని మనము బయటికి తీసి వాడుకుంటాం అన్నమాట. పెట్రోలియంను ఏ విధంగా బయటికి తీస్తాము అనే దాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు.
పెట్రోలియంను ఏ విధంగా వెలికి తీస్తామో మీరు ఇక్కడ చూడండి. పెట్రోలియం వనరులు భూమిలో ఉన్నాయని మనకు తెలిసిన తర్వాత మనం ఏం చేస్తాము, వాటిని లోపలికి బోర్ లాగా అంటే రిగ్ లాగా వేసి వాటిని బయటికి తీయాలి. అంటే డ్రిల్లింగ్ రిగ్ వేసిన తర్వాత దానిని బయటికి తీస్తాం. బయటికి తీసేటప్పుడు దీని లోపలికి ఒక నీటి ఆవిరిని కూడా పంపిస్తాం. నీటి ఆవిరిని పంపిస్తూ మనము ఇక్కడ నుంచి పెట్రోలియంను బయటికి తీస్తాం. ఇలా పెట్రోలియంను బయటికి తీసేటప్పుడే మనం గమనించినట్లయితే సహజ వాయువు కూడా మనకు పైకి వస్తుంది. సహజ వాయువు కూడా చాలా విలువైనది కాబట్టి మనము సహజ వాయువును కూడా మనము అనేక పద్ధతుల్లో మనం వాడుకుంటామని మనకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే పెట్రోలు, నేల బొగ్గు ఇవన్నీ ఎక్కడి నుంచి తయారయ్యాయి? ఒకప్పుడు జీవుల యొక్క మృత అవశేషాల నుంచే ఇవి తయారయ్యాయి. కాబట్టి వీటిని మనము శిలాజ ఇంధనాలు అంటాము. మనకు బొగ్గు అనేది శిలాజ ఇంధనమే, పెట్రోలియం కూడా మనకు శిలాజ ఇంధనమే. అంటే ఇవి ఏర్పడడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. కానీ వీటిని మనం ఏం చేస్తున్నామంటే ఒక్క రోజులోనే బయటికి తీసేసి వాడేస్తున్నాం. అంటే పెట్రోలియం ఏర్పడడానికి, నేల బొగ్గు ఏర్పడడానికి ఎన్నో లక్షల సంవత్సరాలు, వేల నుంచి లక్షల సంవత్సరాలు పట్టి ఉండొచ్చు. కానీ మనం వాటిని ఒక్క రోజులోనే బయటికి తీసేసి కొద్ది రోజుల్లోనే వాటిని మనం వాడేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది? మనం త్వరలోనే ఇంధనాలు దొరకక ఇబ్బంది పడే అవకాశాలు మనకు ఉన్నాయనేది మనం గమనించాలి. ఇప్పుడు నేల బొగ్గు, పెట్రోలియం అధిక వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. అసలు వైవిధ్యం అంటే ఏంటి? అధిక వైవిధ్యం ఎందుకు కలిగి ఉన్నాయి అంటే, మనం ఈరోజు తయారు చేసుకునే అనేక పదార్థాలకు ఇవి ప్రారంభ పదార్థాలుగా ఉన్నాయి. ఈరోజు మనం చేసే అనేక సంయోగ పదార్థాలకు ప్రారంభ పదార్థాలుగా నేల బొగ్గు, పెట్రోలియంలు ఉన్నాయి. కాబట్టి ఇవి అధిక వైవిధ్యం కలిగి ఉన్నాయి అని మనము చెప్పవచ్చు. ఇప్పుడు మనము ఎట్లా వైవిధ్యం కలిగి ఉన్నాయో మనం ఒకసారి గమనిద్దాం. ఈ చిత్రంలో మీరు గమనించినట్లయితే పెట్రోలియం అనేది ఒక సంక్లిష్టమైన సమ్మేళనం. దీనిలో ఈ మిశ్రమంలో మనకు కొన్ని అణుఘటకాలు ఉన్నాయి. ఈ అణుఘటకాలను ఏం చేస్తామంటే వాటిని బాష్పీభవన ఉష్ణోగ్రతలు అనుగుణంగా వాటిని వేరుపరుస్తాం. ఈ పద్ధతినే మనం ఏమంటామంటే అంశిక స్వేదనం అంటాం. ఒకప్పుడు ఈ అంశిక స్వేదనం చేయడానికి మన దగ్గర తగిన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల పెట్రోలియం నుంచి మనము ఏదో కొద్దిగా ఉన్న వాటిని మాత్రమే బయటికి తీసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, అనేక రకాలైన పదార్థాలను పెట్రోలియం నుంచి బయటికి తీస్తున్నాం. మొదటిసారిగా పెట్రోలియం నుంచి బయటకు వేరుపరిచిన మనకు అంశిక స్వేదనంలో బయటికి వచ్చిన మిశ్రమం ఏదంటే, రసాయన మిశ్రమంలో వచ్చిన అణుఘటకం ఏదంటే మొదటిసారిగా కిరోసిన్ పెట్రోలియం కంటే మెరుగైంది. అంటే పెట్రోలియం వేరు, పెట్రోల్ వేరు. దీనికి మీరు బాగా గమనించాలి. పెట్రోలియం కంటే మెరుగైనది మనకు కిరోసిన్. ఈ కిరోసిన్ తర్వాత అంటే అప్పటికి అంశిక స్వేదనం చేయడం అనేది మన సాంకేతిక పరిజ్ఞానం సరిగా లేదు కాబట్టి తర్వాత అంశిక స్వేదనంలో మనము అణుఘటకాలను వేరు చేస్తే దాంట్లోంచి డీజిలు, కిరోసిను, పెట్రోలు, ఆస్పాల్టు ఇవన్నీ మనకు తయారయ్యాయి. ఇప్పుడు మనము గమనిస్తే రోడ్లకు వేసే తారు, ఔషధాలు ఇవన్నీ మనకు పెట్రోల్ నుంచే మనకు తయారవుతున్నాయి. దాదాపు ఇలా ఉత్పాదనలన్నింటినీ మనము లెక్కించినట్లయితే దాదాపు ఇవి 1,00,000 వరకు మనం పదార్థాలను ఈ పెట్రోల్ అంశిక స్వేదనం వల్ల మనం తయారు చేయవచ్చు అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఏమేమి అంశిక స్వేదనంలో మనకు ప్రధానంగా ఏ పదార్థాలు తయారవుతాయి, ఏ ఉష్ణోగ్రతల వద్ద మనము వేటిని తయారు చేయొచ్చో మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ మీరు ఈ చిత్రాన్ని గమనించినట్లయితే ప్రధానంగా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పెట్రోలియంను ఇక్కడ క్రూడ్ ఆయిల్ అంటాం. మనము ఈ క్రూడ్ ఆయిల్ను తీసుకొని ఇక్కడ వేడి చేస్తున్నాం. వేడి చేసి దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఒక టవర్లోకి పంపిస్తున్నాం. గమనించారా? ఈ టవర్లో రకరకాల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రతల్లో మనకు మొదటిసారిగా ఇక్కడ లూబ్రికెంట్ ఆయిల్స్ అంటే కందెన నూనెలు, తర్వాత మనకు ఇక్కడ డీజిలు, తర్వాత ఇక్కడ కిరోసిను, ఇక్కడ నాఫ్తా, ఇక్కడ వచ్చేసి పెట్రోలు, ఇక్కడ వచ్చేసి మనకు కొన్ని గ్యాసెస్ వస్తున్నాయి. ఈ గ్యాసుల నుంచి మనం ఏం తయారు చేస్తున్నామంటే వీటి ఎల్పిజి సిలిండర్స్, వాటికి మనం ఉపయోగించే గ్యాస్ను తయారు చేస్తున్నాం. పెట్రోల్ గురించి మీకు తెలుసు. పెట్రోల్ మనం ఏం చేస్తాము, వాహనాలకు ఉపయోగిస్తాము. తర్వాత నాఫ్తా నుంచి మనకు రకరకాల రసాయనాలను మనం తయారు చేసుకుంటాము. ఇక్కడ ఉన్న కిరోసిన్ను మనము జెట్
ఫ్యూయల్గా ఉపయోగిస్తాం, జెట్ విమానాలకు ఇంధనంగా ఉపయోగిస్తాము. అదేవిధంగా రకరకాలుగా దీపాలకు వాటికి మనం కూడా ఇంధనాలుగా ఉపయోగిస్తాం. డీజిల్ నుంచి మనం ఏం చేస్తాము, డీజిల్ ఇంజన్లు తయారు చేసుకున్నాం, రైళ్లకు తర్వాత రవాణాకు వీటిని ఉపయోగిస్తాం. తర్వాత మనకు లూబ్రికెంట్ ఆయిల్స్ మనం ఇక్కడ గమనించాం. లూబ్రికెంట్ ఆయిల్ అంటే కందెన నూనెలు. కందెన నూనెలు కూడా మనకు వాహనాలు సులభంగా కదిలేదానికి మనం ఉపయోగిస్తాం. చివరిగా వచ్చే ఈ ఆస్పాల్ట్ నుంచి మనం ఏం చేస్తామంటే మనకు రోడ్ తారు, అదేవిధంగా వచ్చేసి మనకు పారఫిన్ మైనము తయారవుతుంది. పారఫిన్ మైనం నుంచి మనం రకరకాల పదార్థాలు తయారు చేసుకుంటాం. అంటే ఈరోజు ఉపయోగించే మనం క్యాండిల్ కానీ, ఆయింట్మెంట్ కానీ, తర్వాత మనము ఉపయోగించే ఇంకా తర్వాత అగ్గిపుల్లలు మనం వెలిగిస్తూ ఉంటాం. అగ్గిపుల్లల్లో ఉపయోగించేది కూడా అగ్గిపుల్లలు తయారు చేయడానికి ఒక దబ్బైన వ్యాక్స్ లాంటిది ఉపయోగిస్తాం. అది కూడా మనకు పెట్రోలియం పదార్థాల నుంచి వచ్చింది. ఈ గ్రీసులు కానీ ఇవన్నీ మనకు పెట్రోలియం నుంచే వస్తాయి. ఇప్పుడు ఈ పెట్రోలియం నుంచి వచ్చే ఉత్పత్తుల గురించి మరొకసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ పెట్రోల్ అంశిక స్వేదనం వల్ల మీరు ఏ ఏ పదార్థాలు తయారవుతున్నాయో ఈ చిత్రంలో కూడా మీరు గమనించవచ్చు. ఈ చిత్రంలో కూడా మనం గతంలో చూసినట్లే ఏ ఏ ఉష్ణోగ్రతల వద్ద ఏ ఏ పదార్థాలు తయారవుతున్నాయో మరొకసారి మనం చూడవచ్చు. గమనించారా? ఏ ఏ పదార్థాలు ఏ ఏ ఉష్ణోగ్రతల తయారవుతున్నాయో మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ రోడ్లకు వేసే తారు కూడా మనకు ఈ పెట్రోలియం నుంచే లభిస్తుంది. అదేవిధంగా మనకు లూబ్రికెంట్ ఆయిల్స్, వ్యాక్స్లు, తర్వాత డీజిలు, కిరోసిను, పెట్రోలియము ఇవన్నీ మనకు తయారవుతాయి. పెట్రోలియంకు మరొక పేరు గ్యాసోలిన్. పెట్రోల్ యొక్క మరొక పేరు గ్యాసోలిన్ అని కూడా మనం దీన్ని పిలుస్తాం. ఇక్కడ చివరిలో మనకేం లభిస్తుంది? మనకు ఒక విధమైన వాయువు లభిస్తుంది. అదే మనం ఎల్పిజి సిలిండర్స్గా మనం వాడుకుంటాం. ఇప్పుడు పెట్రోలియం యొక్క ఉత్పన్నాలను మనం ఈ చిత్రంలో గమనిద్దాం. పెట్రోలియంలో ఏమేమి ఉత్పన్నాలు ఉన్నాయో ఒకసారి గమనించండి. ఏమి ఉత్పన్నాలు వస్తున్నాయో గమనించండి. ఇప్పుడు పెట్రోలియం వాయువులు వస్తున్నాయి, అదేవిధంగా పెట్రోలు లభిస్తుంది, అదేవిధంగా కిరోసిన్ లభిస్తూ ఉంది, ఇంకా డీజిల్ లభిస్తూ ఉంది, ఇంకా ఇతరములు కూడా మనకు లభిస్తున్నాయి. అంటే ప్రధానంగా పెట్రోలియం యొక్క ఉత్పన్నాల్లో పెట్రోలియం వాయువులు, పెట్రోలు, డీజిలు, కిరోసిను లభిస్తుంది. ఇతరములు అంటే మనం ఇతరముల నుంచి కూడా వాటి నుంచి మనము ప్రారంభ పదార్థాలుగా వాటిని తీసుకొని అనేక రసాయన పదార్థాలను మనము తయారు చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనము పెట్రోలియం యొక్క ఉత్పత్తి పేరు, దాని యొక్క ఉపయోగాల గురించి మనం తెలుసుకుందాం. పెట్రోలియం యొక్క ఉత్పత్తి ఒకటి చూస్తాం. పెట్రోల్ మనం ఎందుకు ఉపయోగిస్తున్నాం? వాహనాల ఇంధనంగా, డ్రై క్లీనింగ్ ద్రవంగా మనం ఉపయోగిస్తున్నాం. మీరు బట్టలను డ్రై క్లీనింగ్ చేయించుకుంటుంటారు. అంటే ఏదైనా మరకలు పడి అవి వెళ్ళకపోతే మనము వాటిని డ్రై క్లీనింగ్ చేస్తాం. అదేవిధంగా ఇంధన గ్యాసు, దీన్ని ఎల్పిజి సిలిండర్స్గా, వాయు ఇంధనంగా మనము ఉపయోగిస్తూ ఉన్నాం. అదేవిధంగా కిరోసిన్ను మనం దీపాలకు, వంట స్టవ్లకు మనం ఉపయోగిస్తున్నాం. కీటక నాశినిగా కూడా దీనిని మనం ఉపయోగిస్తాం. ఇంకా మనము గమనించినట్లయితే డీజిల్ను వాహన ఇంధనంగా, తర్వాత డీజిల్ జనరేటర్లుగా ఉపయోగిస్తాం. పారఫిన్ మైనాన్ని మీరు గమనించినట్లయితే ఆయింట్మెంట్స్, ఫేస్ క్రీమ్స్, గ్రీసులు, అగ్గిపెట్టెలో ఉండే మనకు పుల్లలు, కొవ్వొత్తి, తద్విధంగా వాష్ పేపర్సు, వ్యాజిలిను ఇవన్నీ మనకు పారఫిన్ మైనం నుంచే తయారవుతాయి. ఇప్పుడు గమనించారా? మనకు పెట్రోలియం యొక్క ఉప ఉత్పత్తులు ఎంతగా మనకు ఉపయోగపడుతున్నాయో మనం గమనించవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేలబొగ్గు గురించి కూడా మనం తెలుసుకోవాలి. నేలబొగ్గు ఎలా తవ్వుతున్నారో చూడండి. మనము గనిలోకి కార్మికుడు వెళ్ళి లోపల ఉన్న నేలబొగ్గును తవ్వి బయటికి తీస్తాడు. ఈ నేలబొగ్గు అనేది వాటి ఉత్పత్తుల గురించి కూడా మనం తెలుసుకుందాం. నేలబొగ్గు నుంచి కూడా ఇది పెట్రోల్ అంత వైవిధ్యం అనేది కాకపోయినా నేలబొగ్గు నుంచి కూడా మనము రకరకాల పదార్థాలను మనం తయారు చేయవచ్చు. నేలబొగ్గును ఎలాగా ప్రాసెస్ చేస్తారు, దాని నుంచి మనకు ఏ విధమైన పదార్థాలు వస్తాయో మనం ఈ చిత్రంలో గమనించు. దీని గురించి మనం ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. నేలబొగ్గు నుంచి మనకు తయారయ్యే వాటిని మనం ఒకసారి గమనిస్తే కోక్ నేలబొగ్గు నుంచి తయారవుతుంది. ఇది దృఢమైన పదార్థం, ఇది సచ్ఛిద్ర పదార్థం, ఇది కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం. ఈ కోక్ను మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే ప్రధానంగా దీనిని లోహ సంగ్రహణంలో ఉపయోగిస్తారు.
లోహ సంగ్రహణం అంటే వివిధ లోహాలను మనము సంగ్రహించేటప్పుడు కోకును ఉపయోగిస్తాం. అదేవిధంగా కోకును మనము ఉక్కు తయారీలో ప్రధాన ఇంధనంగా కోకు మనకు ఉపయోగపడుతుంది. మనము నేలబొగ్గు నుంచి కోకును తయారు చేసేటప్పుడే మనకు ఒక విధమైన గ్యాస్ వస్తుంది, దాన్ని కోల్ గ్యాస్ అంటాం. దాన్ని కూడా మనం ఇంధనంగా ఉపయోగిస్తాం. నేలబొగ్గు నుంచి తయారు చేసే మరొక ఉప ఉత్పన్నం ఏంటంటే కోల్తార్. కోల్తార్ అనేది మనకు ఒక దుర్వాసన కలిగిన అంటే అన్ప్లీజెంట్ అంటే దుర్వాసన కలిగిన ఒక పదార్థం. దీంట్లో దాదాపు 200 రకాల పదార్థాలు ఉంటాయి. మనకు రోడ్లకి వేసే తారు కూడా ఇది కోల్తారే. దీన్ని మీరు కోల్తారు గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. కోల్తారును ఇక్కడ పరిశీలించండి. ఈ కోల్తారులో మనము కోల్ నుంచి కోల్తారు ఏ విధంగా తయారవుతుంది అనేది మనకు ఈ చిత్రంలో మనకు చూపబడింది. కోల్తారు యొక్క ఉపయోగాలు ఒకసారి చూద్దాం. కోల్తారు నుంచి మనము ఏమేం పదార్థాలు తయారవుతాయి అనేది చూస్తాం. అద్దకాలు, ఔషధాలు, పేలుడు పదార్థాలు, ప్లాస్టిక్లు కూడా మనకు వీటి నుంచి తయారవుతాయి. మీకు మనము మాతులను అంటే మనం బట్టలను రంధ్రాలు చేసే ఒక విధమైన మాతులను నివారించడానికి మనము నాఫ్తలిన్ ఉండలను వాడతాం. వాటిని మనం కలరా ఉండలని కూడా అంటూ ఉంటాం. ఇవి కూడా కోల్తార్ నుంచి తయారవుతాయి. ఇప్పుడు ఆ నాఫ్తలిన్ ఉండల చిత్రాన్ని కూడా మనము ఇక్కడ పరిశీలించవచ్చు. పెయింట్లు, నాఫ్తలిన్ బాల్స్ ఇవన్నీ మనకు ఈ బొగ్గు నుంచే మనము తయారు చేస్తాం. నాఫ్తలిన్ బాల్స్, పెయింట్స్ను మనం ఈ చిత్రంలో చూడవచ్చు. ఇప్పుడు మనము కోల్ గ్యాస్ను అనుకున్నాం. కోల్ గ్యాస్ ఎలా తయారవుతుంది అంటే మనము బొగ్గు నుంచి కోకును తయారు చేసేటప్పుడు అక్కడ కోల్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. దాన్ని అక్కడే దగ్గరగా ఉండే కర్మాగారాల్లో మనం దాన్ని ఇంధనంగా మనం వాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. తరిగిపోయే శక్తి వనరులు, తరిగిపోని శక్తి వనరులు అని. అంటే ప్రకృతిలో మనకు అపరిమితంగా లభిస్తూ నిరంతరం ఉపయోగిస్తున్న తరిగిపోని శక్తి వనరులను మనము తరిగిపోని శక్తి వనరులు అంటాం. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను నేను. ఇలాంటి తరిగిపోని శక్తి వనరులకు కొన్ని ఉదాహరణలు మీరు ఏమైనా ఇవ్వగలరా? మీరు గాలి అని చెప్తారు, నీరు అని చెప్తారు. అంటే గాలిని, నీటిని మనము ఎంతగా వాడినా కానీ అవి తరిగిపోవు. వాటిని మనము తరిగిపోని శక్తి వనరులు అంటాం. అంటే గాలి, నీరు మనము ఎక్కువగా వాడితే తరిగిపోతాయా? తరిగిపోవని మనం చెప్పవచ్చు. అంటే ఇప్పుడు తరిగిపోయే శక్తి వనరులు ఉన్నాయి కొన్ని. తరిగిపోయే శక్తి వనరులు గురించి మనము ముందుగానే తెలుసుకొని ఉన్నాం. ఏంటి ఇవి? తరిగిపోయే శక్తి వనరులు. పెట్రోలియం తరిగిపోతుంది అనుకున్నాం, నేలబొగ్గు కూడా తరిగిపోతుంది అని మనం అనుకున్నాం. ఇప్పుడు తరిగిపోని శక్తి వనరులకు కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. తరిగిపోని శక్తి వనరులకు ఉదాహరణ గాలి, ఇంకా నీరు, ఇంకా సౌరశక్తి. గాలి తరిగిపోదు. గాలి ద్వారా మనము ఏం చేస్తున్నాం? ఇప్పుడు గాలిమరలు ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నాం. నీటిని నిల్వ చేసి నీటిని అక్కడి నుంచి జల విద్యుత్తును మనం పొందుతున్నాం. సౌరశక్తిని కూడా మనం ఒడిసిపట్టి మనము సౌరశక్తి ద్వారా మనం రకరకాల పరికరాలను మనం తయారు చేసుకుంటూ ఉన్నాం. సరే, ఇప్పుడు మనము తరిగిపోయే శక్తి వనరుల గురించి తెలుసుకుందాం. తరిగిపోయే శక్తి వనరులు అంటే అవి ప్రకృతిలో పరిమితంగా ఉంటాయి. వాటిని మనము నిరంతరం వాడుకుంటూ పోతే అవి ఏం చేస్తాయంటే తరిగిపోతాయి. మనకు భవిష్యత్ తరాలకు వాటిని మనం అందించలేం. వాటి గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనము తరిగిపోయే శక్తి వనరులు అంటే ప్రకృతిలో పరిమితంగా లభిస్తూ నిరంతర వినియోగం వల్ల తరిగిపోయే శక్తి వనరుల్ని మనము తరిగిపోయే శక్తి వనరులు అంటాం. వీటికి ఉదాహరణలు మనము ఏంటి చెప్పండి? తరిగిపోయే శక్తి వనరులకు ఉదాహరణలు బొగ్గు, నేల బొగ్గు, ఇంకా పెట్రోలియం, ఇంకా మనకు కలప కూడా. అంటే కలపను కూడా మనము చెట్లను విపరీతంగా కొట్టివేస్తూ ఉంటే మనకు ఇది కూడా తరిగిపోయే శక్తి వనరు కిందే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అడవులను నరికివేస్తున్నాం మనం. అంటే కలప కోసం అడవులను నరికివేస్తున్నాం. అడవులను నరికివేయడం వల్ల మనకు అనేక అనర్థాలు కలుగుతున్నాయి. ఏమీ అనర్థాలు కలుగుతున్నాయి? ముఖ్యంగా చెట్లు ఏం చేస్తాయంటే మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ను, వాహనాలు వదిలే కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా ఫ్యాక్టరీలు ఈ వదిలే కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ విడుదల చేస్తాయి. కానీ మనం అడవులను ఎక్కువగా నరికివేయడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ శాతం వాతావరణంలో ఎక్కువగా పెరిగిపోయి మనకు
గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనే ఒకటి వస్తువు ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే వాతావరణం బాగా వేడెక్కడం, అంటే వర్షాలు విపరీతంగా పడడం, లేదంటే ఆ వర్షాలు అసలు పడకపోవడం, తర్వాత అంటే వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవించడం. ఈ వ్యవసాయానికి కూడా మనకు పూర్తిగా దెబ్బతిని ఆహారపు సమస్య కూడా వచ్చే అవకాశం మనకు ఉంది. కాబట్టి మనము అడవులను నరికివేయకుండా కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఇప్పుడు పెట్రోలియం గురించి మనము అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఈ చిత్రంలో మీరు గమనించినట్లయితే ఇది బాబిలోన్ అని ఎప్పుడో క్రీస్తు పూర్వము ఉన్న గోడలు, గోపురాలు ఉన్నాయి. అంటే పెట్రోలియం గురించి మనం అనుకుంటున్నాము, మనకే తెలుసు, అంతకు మునుపు మనకు పెట్రోలియం గురించి తెలియదేమో అనుకుంటాం. క్రీస్తు అంటే దాదాపు 4000 సంవత్సరాల క్రితమే బాబిలోన్లో గోడలు, గోపురాలు ఆస్పాల్ట్తో నిర్మించారు. ఆస్పాల్ట్ అంటే మనకు పెట్రోలియం నుంచి వచ్చే ఒక తారు లాంటి పదార్థం. అంటే అది ఒక సిమెంట్ లాగా రాళ్లను కరిపించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మనము ఆ కాలంలోనే వీటిని ఉపయోగించారు. ఇప్పుడు ఆ కాలంలో ఇంకా ఏం చేసేవారు పెట్రోలియంతో? ఆ కాలంతో పెట్రోలియంతో దీపాలు వెలిగించుకునేవాళ్ళు, అంటే ఇంధనంగా ఉపయోగించుకునేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళు ఉపయోగించే పడవలకు నీరు జొరబడకుండా తారులాగా వచ్చే యాస్పాల్ను దానికి పూసేవాళ్ళు. అంటే ఇప్పుడు మనము 1959 నుంచి 1969 వరకు చమురు ఉత్పత్తి 227 బిలియన్ బ్యారెల్స్ ఉంది. అంటే 1859 నుంచి 1959 వరకు, అంటే 100 సంవత్సరాల వరకు మనం 50% చమురును బయటికి తీస్తే, మనము 1959 నుంచి 1969 వరకు మిగతా 50% చమురును బయటికి తీసాం. అంటే మీరు గమనించండి, చమురు యొక్క వినియోగం ఎక్కువైపోతుంది. కాబట్టి చమురును కూడా మనం ఎక్కువగా బయటికి తీస్తూ ఉన్నాం. దీనివల్ల అనేకమైన పర్యావరణ సమస్యలు మనను చుట్టుముడుతున్నాయి. కాబట్టి మనము ఇప్పుడు మనకు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మనం అందరము ఎదురు చూడవలసిన అవసరం వచ్చింది. ఆ ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ఏమున్నాయో మనం చూద్దాం. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ కూడా ఇక్కడ గమనించండి. పెట్రోలియం యొక్క ఘనపరిమాణాన్ని మనం కొలవడానికి చమురు సంస్థలు ఏం చేస్తాయంటే బ్యారెల్ అనే ఒక ప్రమాణాన్ని వాడతాయి. ఒక బ్యారెల్ అంటే 159 లీటర్లు అని అర్థం. అంటే 2015 నాటికి చమురు నిల్వల్లో మనం అందరము సగానికి పైగా వినియోగిస్తాము. అంటే మిగతా సగం మాత్రమే నిల్వలు ఉంటాయి. ఈ నిల్వలను కూడా మనం ఇలాగే వినియోగించుకుంటూ పోతే ఇంకా కొన్ని సంవత్సరాల్లోనే చమురు నిల్వలు పూర్తిగా తరిగిపోయే అవకాశం ఉంది అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ చమురు నిల్వలు పూర్తిగా వెళ్ళిపోయాయి అనుకోండి, ఏం చేయాలి మనం? శిలాజ ఇంధనాలైన నేల బొగ్గు, పెట్రోలియం పూర్తిగా హరించకపోతే ఏమవుతుందో మీ అందరికీ తెలుసు. మనం లక్షల రూపాయలు పెట్టుకున్న కార్లను కూడా ఈ విధంగా మనము ఎడ్ల బండ్ల చేత లాగించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మనకు ఈ పెట్రోల్ రసాయన పరిశ్రమలన్నీ మూతపడతాయి. తర్వాత మన రవాణా వ్యవస్థ అంతా స్తంభించిపోతుంది. అంటే మనము కొత్తగా ఏం చేయాలి? ప్రత్యామ్నాయ ఇంధన వనరుల మీద మనము దృష్టి సారించాలి. అంటే మన భవిష్యత్ శక్తి వనరులు ఏమేమి ఉన్నాయి? సౌరశక్తి ద్వారా మనము విద్యుత్తును పొందవచ్చు. ఇప్పటికే మనకు సౌరశక్తి ద్వారా మనకు కార్లు ఇలాంటివి కూడా మనం నడుపుతున్నాం. పవనశక్తి మనకు తెలుసు, పవనశక్తి ద్వారా కూడా మనం విద్యుత్తును తీసుకుంటున్నాం. అలాగే అలల శక్తి, అంటే సముద్రంలో వచ్చే అలల ద్వారా కూడా మనము శక్తిని పొందుతున్నాం. హైడ్రోజన్ వాయువు, ఇవన్నీ భవిష్యత్ శక్తి వనరులుగా గమనించాలి. ఇక్కడ ఈ చిత్రంలో మీరు గమనించినట్లయితే సౌరశక్తిని ద్వారా దీపాలు వెలిగించడం, అదేవిధంగా కారులో కూడా నడపడం అనేది ఈ చిత్రంలో గమనించవచ్చు. పవనశక్తిని కూడా ఉపయోగించుకుంటున్నాం. పవనశక్తి ద్వారా పడవలు, ఓడలు ఇంతకు మునిపే నడిపేవాళ్ళం. ఇప్పుడు వీటి ద్వారా గమనిస్తే ఇప్పుడు కూడా పవనశక్తిని వాడుకుంటున్నాం. ఇక్కడ జల విద్యుత్ శక్తి ఎలా వాటిని ఉపయోగిస్తామో మీరు చూడండి. నీటిని ఆనకట్టలుగా కట్టి వాటిని ఒకసారి వదలడం వల్ల ఇక్కడ మనకు టర్బైన్ తిరుగుతూ ఉంది. టర్బైన్ నుంచి మనం గమనించినట్లయితే ఇక్కడ ఉన్న జనరేటరు తిరిగి ఇక్కడ నుంచి మనకు విద్యుత్తు సరఫరా అవుతుంది. ఇది జల విద్యుత్. ఇది కూడా కాలుష్యం లేనిదే. కాబట్టి ఈ జల విద్యుత్తును కూడా వాడుకునే అవకాశం ఉంది. పిల్లలు, ఇప్పుడు నీటి తరంగాల ద్వారా విద్యుత్ ఏ విధంగా ఉత్పత్తి అవుతుందో ఈ చిత్రంలో గమనించవచ్చు.
నీటి తరంగాల ద్వారా విద్యుత్తును మనం జపాన్లో నగాటా అనే చోట దీనిని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. అవి కదిలేటప్పుడు, అలలు కదిలేటప్పుడు విద్యుత్ ఏ విధంగా ఉత్పత్తి అవుతుందో మనం ఈ చిత్రంలో గమనించవచ్చు. గాలి ద్వారా కూడా గాలి మరల ద్వారా కూడా మనము పూర్వకాలం నుంచి నీటిని తోడడం ఇలాంటివి చేసేవాళ్ళం. ఈ చిత్రంలో కూడా మనము ఏం చేస్తున్నాము, గాలి మర తిరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఒక యు ఆకారపు వంపు ఉంది. ఈ వంపును ఉపయోగించి మనము చూడండి ఇక్కడ నీటిని బయటికి తోడుతున్నాం. ఇదే విధంగా నీటిని తోడడమే కాకుండా పూర్వకాలంలో దీన్ని జొన్నలు దంచడానికి ఇతర అవసరాలకు కూడా దీన్ని ఉపయోగించేవాళ్ళు. ప్రధానంగా ఇప్పుడు మనము సాంప్రదాయేతర ఇంధన వనరుల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంటే కొన్ని రోజులకు మనం వాడే పెట్రోలియము, నేలబొగ్గు పూర్తిగా తరిగిపోతాయి. కాబట్టి భవిష్యత్తు శక్తి వనరులైన మనము సౌరశక్తి మీద, పవనశక్తి మీద అదేవిధంగా మనం ఆధారపడవలసిన అవసరం ఉంది. కాబట్టి మనం ఇంతవరకు మనం వాడే పెట్రోలియం ఉత్పత్తులైన ప్లాస్టిక్లు ఇలాంటి వాటిని మనం బాగా గమనించినట్లయితే నిత్య జీవితంలో మన చుట్టూ ఉన్న వాటిని మనం పరిశీలించినట్లయితే ఎక్కువగా ప్లాస్టిక్తో చేసిన పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్యన మనకు ఏమవుతుందంటే పెట్రోలియం నుంచి అదేవిధంగా నేలబొగ్గు నుంచి చాలా చౌకరకమైన ప్లాస్టిక్లను తయారు చేసి మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిని మనం విపరీతంగా వాడేస్తున్నాం. అందువల్ల మనకు పర్యావరణ సమస్యలు, తీవ్రమైన పర్యావరణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి వాటిని మనం ఏం చేయాలంటే సాధారణంగా సాధ్యమైనంత వరకు వాటిని వాడకాన్ని పూర్తిగా తగ్గించవలసిన అవసరం ఉంది. ఈ ప్లాస్టిక్ను తగ్గించడంతో పాటు మనం అనేక విధానాలు పాటిస్తూ ఇప్పటికే మనం ఇంధనాన్ని ఎక్కువగా వాడుతున్నాం. అంటే ఇప్పుడు పెట్రోలు, డీజిల్ ఇలాంటి వాటిని ఎక్కువగా వాడుతున్నాం. విద్యుత్ శక్తిని కూడా మనం ఎక్కువగా వాడుకుంటున్నాం. విద్యుత్ శక్తిని కూడా ఎక్కువగా వాడుకోవడం వల్ల, అంటే తగినంత వాడుకోకుండా దాన్ని దుర్వినియోగం చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే అనేకమైన పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. అంటే విద్యుత్ శక్తి అంటే ప్రధానంగా మనం ఎక్కడి నుంచి విద్యుత్ శక్తిని తీస్తున్నాం, బొగ్గును మండించడం ద్వారా విద్యుత్ శక్తిని తీస్తున్నాం. కాబట్టి దానివల్ల కూడా మనకు పర్యావరణ సమస్యలు ఎక్కువగా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలు మీరంతా గమనించి మనకు ఉన్న ఈ ప్రధానమైన పెట్రోలియము, డీజిలు ఇలాంటి వాటిని మనం వెలికి తీస్తున్నాం. వాటి వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. కానీ అవి ప్రధానమైన వనరులుగా మనకు ఉన్నాయి. కాబట్టి వాటి యొక్క వినియోగాన్ని తగినంతగా తగ్గిస్తూ మనకు భవిష్యత్ శక్తి జనకాలైన సౌరశక్తి, తర్వాత పవనశక్తి ఇలాంటి వాటి మీద మనందరము దృష్టిని కేటాయించి మన భూగోళాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, బాయ్ చిల్డ్రన్.